హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేమి నాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఎలా ఉందంటే ఇది కళ నిజమా? పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేయడం అది కూడా ఒక పార్టీ సాంగ్కి. నిజంగా భయ్యా చాలా రోజులు అయిపోయింది భయ్యా కళ్యాణ్ గారి డ్యాన్స్ చూసి. కళ్యాణ్ గారు ఒక ఫ్రీ ఫ్లోలో ఒక డ్యాన్స్ స్టెప్లు వేసి నిజంగా మరి హరీష్ శంకర్ ఏం కుక్ చేస్తున్నాడో మరి తెలియదు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ దేఖ్లేంగే సాలా సాంగ్ ప్రోమో చూసిన తర్వాత లిటరలీ ఒక కళ్యాణ్ గారి కల్ట్ ఫ్యాన్గా ఒక చెప్పలేని ఒక భావోద్వేగంగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు సుజిత్ అనేవాడు ఓజీ అనే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కళ్యాణ్ గారిని కథ చెప్పి ఇప్పించడం, ఆ సుజిత్ మరి ఏం మాయ చేసాడో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ కళ్యాణ్ గారి ఫ్లో చూస్తుంటే మళ్ళీ మనకు వింటేజ్ పవర్ స్టార్ బ్యాక్ భయ్య. మామూలుగా లేదు భయ్య. నిజంగా జస్ట్ ఒక 11-12 నిమిషాల ఆ క్లిప్ చూసిన తర్వాత దేఖ్లేంగే సాలా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రోమో సాంగ్ చూసిన తర్వాత నిజంగా కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మళ్ళీ పవర్ స్టార్ రోజులు వచ్చేసాయి. ఇక ఇప్పుడు ప్రజెంట్ ఈ డిసెంబర్ 13న లిరికల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత దాని హవా ఏ రేంజ్లో ఉంటుందనేది మీ ఊహకు వదిలేస్తున్నాను. ఎందుకంటే అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ స్టెప్ వేయడం అనేది చాలా అరుదు. ఎస్, కళ్యాణ్ గారి డ్యాన్స్ రాక్ కాదు, కళ్యాణ్ గారి డ్యాన్స్ను వదిలేశారు. ఎందుకంటే మీరు కళ్యాణ్ గారి పాత సినిమాలు చూసుకుంటే ఒక ఫ్రీ ఫ్లోలో ఒక డ్యాన్స్ మూమెంట్స్ చేస్తారు ఆయన. ఏదో అందరిలాగా జిమ్నాస్టిక్స్ చేసేలా కాదు, ఆయనకంటే ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఒక తమ్ముడు కానీ ఖుషి కానీ మీరు బద్రి కానీ ఆ సాంగ్స్ కొరియోగ్రాఫ్ అవన్నీ చూస్తే డిఫరెంట్గా ఉంటాయి. సో అలాంటి కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఎప్పుడో గబ్బర్ సింగ్ ఫస్ట్ సాంగ్ అనుకుంటా భయ ఆ రేంజ్లో డ్యాన్స్ ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్తో దానికి మించిన డ్యాన్స్ స్టెప్పులతో అయితే మాత్రం కళ్యాణ్ గారు చాలా గట్టిగా రెడీ అయ్యారు. చాలా అంటే చాలా బాగున్నారు. సూట్లో ఆయన స్టెప్స్ కానీ ఆ క్యాప్ పట్టుకునే విధానం కానీ హరీష్ శంకర్ భయ్య నువ్వు నిజంగా దేవుడివే. ఎందుకంటే ఎప్పుడో 10-13 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ అనే సినిమాతో ఎలాంటి అంటే క్లియర్గా చెప్పాలంటే కళ్యాణ్ గారి అభిమానులు ఉన్న లో టైంలో నువ్వు ఇచ్చిన హై ఎప్పుడు మర్చిపోలేడు. కళ్యాణ్ గారి ఫ్యాన్ అనేవాడు హరీష్ శంకర్ అనే వ్యక్తిని మర్చిపోవడం అనేది ఒక కళ. సో అలాంటి హరీష్ శంకర్ మళ్ళీ వింటేజ్ పవర్ స్టార్ని మనకు తీసుకొస్తున్నాడు అనడంలో ఎలాంటి డౌటు లేదు. అసలు ఓజీ అనే సినిమాయే కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి పెద్ద గిఫ్ట్. ఎందుకంటే 60 రోజులు 45 రోజులు లేచిస్తున్న మన కళ్యాణ్ గారి నుంచి ఆ రేంజ్ క్వాలిటీ అవుట్పుట్ చూసి మెంటలోలం అయిపోయాం. ఆ ఎలివేషన్స్ కానీ అవన్నీ చూసి ఆల్మోస్ట్ సుజిత్ గుడి కట్టేశారు. ఇప్పుడు హరీష్ శంకర్ వంతు అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్తోనే ఆ రేంజ్లో ఒక స్టాండర్డ్ సెట్ చేస్తే ఇప్పుడు హరీష్ శంకర్కి చేయబోతున్న ఈ మ్యాజిక్ ఎలా ఉంటుందని మీ ఊహకి వదిలేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కొత్త జనరేషన్లో ఓజీకి ముందు వరకు కూడా కళ్యాణ్ గారి మీద కళ్యాణ్ గారి యొక్క స్టార్డమ్ మీద చాలామంది రకరకాలుగా డౌట్లు ఎవడైతే గుప్పించాడో ఆ డౌట్ పడిన ప్రతి ఒక్కడికి ఓజీ అనే సినిమా పెద్ద సమాధానం. కానీ ఇప్పుడు ఓజీని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్లో కళ్యాణ్ గారు డ్యాన్స్ స్టెప్పులు చూసిన తర్వాత ఇంకా ఎవడైనా సరే పవర్ స్టార్ జిందాబాద్ అనాల్సిందే. ఎందుకంటే చెప్తున్నా కదా భయ్య, ఒక డైలాగ్ ఉంటుంది బాగా పాపులర్ డైలాగ్, నిన్న మొన్న పుట్టినోడికి ఏం తెలుసు కళ్యాణ్ గారి క్రేజ్ అనేది. అది నిజం. కళ్యాణ్ గారి క్రేజ్ అనేది ఏదో హిట్ సినిమాల వల్ల లేదంటే ఆయన ఏదో పాన్ ఇండియా సినిమా లెవెల్లో సినిమాలు తీసేశారని బ్లాక్ బస్టర్ కొట్టేశారని కాదు, ఆయన వ్యక్తిత్వానికి నచ్చి కొన్ని కోట్ల మంది అభిమానులుగా మారారు ఆయనకి. సో ఆ అభిమానం ఆయన ఇన్ని రోజులు అలా నడిపిస్తుంది. ఒక పొలిటికల్గా అయినా సరే సినిమాల పరంగా అయినా సరే. ఇదే వేరే హీరో ఎవడైనా సరే ఆయనని డిజాస్టర్లు కొడితే చెప్తున్నా కదా కనిపించరు. కానీ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన గతంలో తీసిన సినిమాలు కానీ ఆయన వ్యక్తిత్వం కానీ ముఖ్యంగా ఆయన ప్రజలకు సేవ అవన్నీ చూసి చాలామంది కళ్యాణ్ గారి సినిమాల కంటే ఆయన ఆఫ్ స్క్రీన్ ఆయనకి ఎక్కువ ఫ్యాన్స్ అంట. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో కళ్యాణ్ గారికి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ చూపిస్తే ఎప్పటికైనా లైఫ్ టైం సెటిల్మెంట్. ఎందుకంటే అన్న ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఓజీ అనే సినిమాకి జరిగిన సెలబ్రేషన్స్ మామూలు సెలబ్రేషన్స్ కాదు. అది కూడా అదొక హై బడ్జెట్ సినిమా కాదు. పోనీ అదేమైనా ఒక సినిమాకి సీక్వెల్, ఒక సినిమా పార్ట్ 1 పెద్దగా హిట్ అయ్యి పార్ట్ 2 రిలీజ్ కూడా కాదు, కేవలం ఒక క్వాలిటీ ప్రోడక్ట్ అంతే. అదే ఆశించారు కళ్యాణ్ గారి ఫ్యాన్స్. దాన్ని పండగలా సెలబ్రేట్ చేశారు. రీజనల్ లాంగ్వేజ్లో ద బిగ్గెస్ట్ గ్రాస్ అయిన మూవీ అది. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కూడా ఈ ఓజీ సినిమాకి ఏమాత్రం తగ్గకుండా యాక్చువల్లీ రీమేక్ తీస్తున్నారు హరీష్ శంకర్ గారు. ఇది కూడా పడుకుని పోయిందని గతంలో ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీకి ముందు రకరకాలుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు అఫీషియల్గా చాలా అంటే సినిమాలో పనిచేసిన వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు ఇది ఒక కొత్త కథ,
ఇది అసలు రీమేక్ అని స్టార్ట్ అయింది కానీ ఆ సినిమా మొత్తం మారిపోయింది. ఈ సినిమాలో గబ్బర్ సింగ్ని మించి ఎలివేషన్స్, ఒక కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా గట్టిగా తగలబోతుందని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. సో బీ రెడీ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మీరు ఫిక్స్ అయిపోండి. ఓజీ తర్వాత మనకి ఇంకంతా స్వర్ణయుగమే. కళ్యాణ్ గారి నుంచి మీరు ఏవైతే ఆశిస్తున్నారో అవే ఆయన రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ సురేందర్ రెడ్డి గారి సినిమా కానీ ఇంకా అవన్నీ మీరు ఇంకా ఈ లైనప్ చూస్తే ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్. ఇక్కడ నుంచి మొదలవుద్ది. ఓజీ జస్ట్ ఓజీ అనేది ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే వింటేజ్ కళ్యాణ్ బ్యాక్ అనడానికి. సో ఇక్కడ నుంచి మీరు కళ్యాణ్ గారి విశ్వరూపం చూస్తారు. ఇక కలెక్షన్ పరంగా కానీ ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నాడు పాన్ ఇండియా లెక్కలు ఏవో అని. ఒకటే చెప్తున్నా, పాన్ ఇండియా లెవెల్లో మీ హీరోలు ఎంత తోపైనా సరే తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఒక్కడే దేవుడు, అది పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇంకా మీరు ఏదైనా ఊహించుకోండి, ఎంతైనా ఊహించుకోండి. ఎంతలా మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్ చేసినా ఒక్కటి మ్యాచ్ చేసే హీరో, ఎవరైనా ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేసే హీరో ఒక్కడే, అది పవన్ కళ్యాణ్ గారే. ఆయన ఓపెనింగ్స్ కొట్టండి అయ్యా ముందు. మీరు తర్వాత పాన్ ఇండియా హీరోలో, పాన్ వరల్డ్ హీరోలు అవి తర్వాత. తెలుగులో ఆయన పెట్టే ఓపెనింగ్స్ కొట్టండి. ఆయన ఏం పెద్ద పెద్ద డైరెక్టర్ వెంట పడ్డు. ఆయన పెద్ద పెద్ద సినిమాలు ఏదో 300 రోజులు 600 రోజులు పెట్టి తీయడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజులు, పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజులు అని చెప్పి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించాడు. జస్ట్ ఒక 60 రోజులు డేట్స్ ఇస్తాం, తీసుకోండి అంతే. జస్ట్ ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తే చాలు మా అభిమానులకి. చూసారు కదా, జస్ట్ ఒక క్వాలిటీ ప్రోడక్ట్, ఒక ఎలివేషన్తో కూడిన సినిమా ఇస్తే ఆ రేంజ్లో పెట్టారంటే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. కళ్యాణ్ గారు ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తే ఆ ఓచకోత ఎలా ఉంటుందని మీరు గతంలోనే చూశారు. ఒక అత్తారింటికి దారేది కానీ, ఒక గబ్బర్ సింగ్ కానీ, అలాంటి సినిమాలే ఫ్యామిలీ ఆడియన్స్ని అదేవిధంగా మాస్ని కనెక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్. అసలు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే సినిమాతో ఇండస్ట్రీ హిట్ని కుట్టిన ఏకైక హీరో భయ్య పవన్ కళ్యాణ్, వెంకటేష్ గారి తర్వాత. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన ఎగ్జిస్టెన్సీ మీద ఎవడైతే మాట్లాడుతున్నాడో వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, మా హీరో నుంచి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ వస్తే చాలరా బాబు. అసలు బ్రో లాంటి ఒక సీరియల్ సినిమాతోనే మేము డే 1 రికార్డులు పెట్టిన వాళ్ళు, మీరు మా దగ్గరకు వచ్చి కుప్పగింతలేయడం. సో ఓవరాల్గా ఎవడు ఏమనుకున్నా ఏదైనా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్. ఇది ఫిక్స్ అయిపోండి.